క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ చాక్లెట్ బ్రౌనీ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చాలా సింపుల్గా, చాలా ఫ్లఫీగా, టేస్టీతో పాటు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఈ చాక్లెట్ బ్రౌనీ కేక్ కంపల్సరీ ట్రై చేయండి అండ్ కమెంట్స్లో పెట్టండి ఏ విధంగా మీకు కుదిరింది అని. అండ్ చాలా ఫ్లఫీగా కూడా ఉంటుంది. తింటే మాత్రం టేస్ట్ అనేది అద్దరిపోవాల్సిందే. మరి లేట్ చేయకుండా వీడియోనే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ చాక్లెట్ బ్రౌనీ కేక్ రెసిపీ. ఇప్పుడు ఒక సపరేట్ బౌల్ తీసుకోండి. అందులో హాఫ్ కప్పు మైదా పిండి అండ్ దాంతోపాటే హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు, హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువ బేకింగ్ సోడా అండ్ దాంతోపాటే 5 స్పూన్స్ కోకోవా పౌడర్. మనకి కోకోవా పౌడర్ బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. కోకోవా పౌడరు ఒక 5 స్పూన్స్ మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా మనం జిల్లడ పట్టుకోవాలి. మంచిగా ఈ విధంగా మనం ఫైన్ పౌడర్ మాదిరిగా చేసుకుంటే చాలా మంచిగా ఫ్లఫీగా అవుతుంది అండ్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది అనమాట కేక్ అనేది. ఈ విధంగా మనం మొత్తం కూడా ఫైన్ పౌడర్ మాదిరిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి ఒక హాఫ్ కప్పు లేదా ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 2 ఎగ్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఎగ్స్ వద్దనుకుంటే కనుక, వెజిటేరియన్ అనుకుంటే కనుక ఎగ్స్ స్కిప్ చేయొచ్చు. కానీ ఎగ్స్ వేయడం వల్ల ఇంకా చాలా ఫ్లఫీగా అవుతుంది అనమాట. ఒకవేళ ఎగ్స్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. అండ్ దాంతోపాటే ఒక 3/4 కప్పు పౌడర్డ్ షుగర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మరీ గట్టిగా అనిపిస్తే లైట్గా మీరు మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు, కానీ అంత అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా అయ్యేంత వరకు మనం బ్యాటర్ మొత్తం ఆ కన్సిస్టెన్సీ అనేది వచ్చేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం టేస్టీతో పాటు చాలా మంచిగా ఉంటుంది అనమాట మనకి కేక్ అనేది తినేటప్పుడు. సో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కేక్ టిన్ను తీసుకొని అందులో మొత్తం కూడా నెయ్యి లేదా ఆయిల్తో మంచిగా మనం మొత్తం కూడా గ్రీస్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ దగ్గర ఉంటే బటర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ లేకున్నా కానీ మంచిగా ఆయిల్ లేదా నెయ్యి గ్రీస్ చేసుకున్న తర్వాత అందులో మంచిగా మనం బ్యాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక్కసారి దానిపైన ట్యాపింగ్ అనేది చేసిన తర్వాత మొత్తం మంచిగా స్ప్రెడ్ అయిన తర్వాత ఈ విధంగా మనం ప్రీ హీట్ కోసం పెట్టుకున్న కుక్కర్లో ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూసి జాగ్రత్తగా, ఎందుకంటే ఆల్రెడీ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు చూసినట్టయితే మంచిగా మనం పెట్టుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో దాన్ని బేక్ చేసుకోవాలి. ఒక్కసారి 10 మినిట్స్ తర్వాత మధ్యలో చూడండి అండ్ 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే కంప్లీట్గా మనకి ఈ బ్రౌనీ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా మంచిగా అయిందనమాట అండ్ చాలా ఫ్లఫీగా అయింది. నేను పెట్టేటప్పుడు కొంచెం అది స్లైట్గా కొంచెం అది క్రాస్ అయిందనమాట, అందుకనే ఒక సైడ్ కొంచెం ఎక్కువ ఫ్లఫీగా అయింది అండ్ ఓవరాల్గా చాలా బాగా వచ్చిందనమాట. అండ్ ఒకవేళ మీకు నచ్చితే కనుక సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాక్లెట్ సిరప్ ఇంకొంచెం ఫ్లేవర్తో పాటు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకుంటే సో చాలా టేస్టీ అండ్ ఫ్లఫీ చాక్లెట్ బ్రౌనీ కేక్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకున్నాము.